నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలన్నీ శరవేగంగా మారిపోతా ఉన్నాయి. ఒకవైపు ఎమ్మెల్సీల ఇష్యూ నడుస్తూ ఉంది. ఆల్రెడీ టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విషయంలో చాలా తర్జన భర్జన పడుతుంది. గాంధీ భవన్ అంతా కూడా చాలా రసాభాస కింద ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇదే సమయంలో తీర్మానం మల్లన్న ఇష్యూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. సో ఏంటి దీని మీద మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. మరి ఆయన కూడా ఎమ్మెల్సీ ప్లేస్లో ఆయన కూడా రేస్లో ఉన్నారు. ఈసారి ఆయనకి ఎమ్మెల్సీ రావాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకున్నాం. అసలు ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన మాటలు తెలుసుకుందాం. అనగారు నమస్తే. ఎమ్మెల్సీ ఒకవైపు తీర్మానం మల్లన్న ఎమ్మెల్సీ ఒకవైపు, ఏంటి అసలు మీకు ఈసారైనా మీకు పోస్ట్ వచ్చి మిమ్మల్ని ఒక మినిస్టర్గా చూసుకుంటాము అనేది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అద్దంకి దగ్గరికి కనీసం సమర్థిస్తాను ఈసారన్నా దొరుకుద్దా లేదా అనేది రకరకాల విమర్శలు బయటకు వస్తూ ఉన్నాయి. ఏంటి మీరు ఈ ఫైనల్ ఏమనుకుంటున్నారు? అసలు పార్టీ ఏది నిర్ణయిస్తే దయాకర్ నడుచుకుంటాడు అంతే. ఏ పొజిషన్ ఇస్తే ఆ పొజిషన్ పార్టీ ఏది ఇస్తే అది పార్టీ నిర్ణయం శిరోధార్యంగా ఉంటాం. అన్నిటికంటే ఎక్కువ ఈ సందర్భంలో మరింత ప్రభుత్వానికి కూడా దన్నుగా ఉండాల్సిన పరిస్థితిలో ఇస్తారనే అవకాశం ఎక్కువ ఉంది, ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, ఎందుకంటే మీకు ఆల్రెడీ సీట్ కన్ఫర్మ్ అయ్యే విషయంలో కట్ చేస్తే మందుల శామ్యాల్ గారికి ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? అసలు ఫీల్ అయ్యేది ఏముంది, అప్పుడు సింపుల్గా ఆ రోజు రాత్రి పెట్టినాయి కదా, ఇమీడియట్గా పార్టీ అభ్యర్థి ఎవరు పెడితే వాళ్ళని గెలిపిస్తామని చెప్పినాం కదా. తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ తెర మీదకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మారిస్తే కూడా పార్టీ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు అని అనుకున్నాం. సో ఇది సందర్భం మంచి పాజిటివ్గా ఉంటుందనే ఆలోచనతోనే ఉన్నాం. సంప్రదింపులు జరుగుతున్నారు. నేనేం సంప్రదింపులేదు, అడగడం అయితే అందరిని అడగడం అనేది మన విధి. ఇచ్చే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు, మేబీ ఎప్పుడైతే అప్పుడు. నమ్మకం ఎప్పుడు ఉంటది, నమ్మకం లేకుండా ఏ పని ఉండదు. పార్టీ అంటే నమ్మకం ఉండబట్టే పదవుల కన్నా పార్టీ ముఖ్యమనే ఉద్దేశంతోనే పార్టీతో సైలాగుతున్న పరిస్థితి. 2014 నుంచి విపరీతమైనటువంటి పోరాటం చేస్తారు కాంగ్రెస్ పార్టీలో ఉండి, కానీ ఇంతవరకు మీకు ఆ సముచిత స్థానం దొరకలేదు. ఎలా ఫీల్ అవుతుంది? వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది ఎప్పటికైనా. ఇప్పుడు ఫ్యూచర్ అంతా మాదే కదా బ్రదర్. ఎప్పుడైనా కూడా ఇప్పుడు చాలా మంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకి అవకాశం కల్పించారు, మనకు నెక్స్ట్ లెవెల్లో మనకు కల్పిస్తారు. చూసుకుంటే తీర్మానం మల్లన్న ఇష్యూ, ఆయనకు ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు, బయటికి పంపించారు. సో ఆయన ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం మీద కానీ ముఖ్యమంత్రి మీద కానీ అనేక రకాల ఆరోపణలు చేస్తా ఉన్నారు. ప్రశ్నించే హక్కు ఆయనకున్నది, ప్రశ్నించమనండి అంతే. మిగతా అది వారి స్వేచ్ఛ, నేను కాదనే హక్కు నాకు లేదు. మీ పార్టీలో ఉండి చేశారు కదా. మా పార్టీలో ఇప్పుడు లేరు కదా. సో ఆ పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ దాని మీద స్పందిస్తుంది, పార్టీ లైన్ ప్రకారమే ఉంటుంది తప్పితే వారి మీద మేమేమి ఎక్కువగా స్పందించాల్సిన పరిస్థితి రాదు. ఎందుకంటే వేరే పార్టీలో మారిపోయిన తర్వాత మనం మన పార్టీ అభ్యర్థిగా చూడడానికి లేదు కదా. పెద్దగా దాన్ని పార్టీ చూసుకుంటుంది. ఓకే, సో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి వ్యతిరేకత బాగా మూట కట్టుకుంటుంది. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఏ విధంగా మీరు గట్టెక్కాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇన్ని చేసిన పథకాల విషయంలో డెఫినెట్గా పార్టీ మంచి అవకాశాలే ప్రజలు ఇస్తున్నారు, భవిష్యత్తులో కూడా ఇస్తారు. స్థానిక సంస్థలు కాదు, ప్రతి ఒక్క అంశంలో కూడా పార్టీ పట్ల ప్రజలకు ప్రేమ ఉంది. ఓకే, సో 6 గ్యారెంటీలు అమలు కాకపోతే మేము ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగే అర్హత మాకు ఉండదని కొంతమంది మీ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు. అది వాళ్ళని అడగండి. పార్టీ అభిప్రాయం ఏంటి? పార్టీ మంచిగా చేస్తున్నది, తెలియని వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ఇష్టం. ఇప్పుడు పగోని పంచాంగం చెప్పమంటే మధ్యాహ్నం మీద వస్తామని చెప్తాడు, వాళ్ళ గురించి కాదు కదా. పార్టీ అన్ని రకాల ఓట్ బ్యాంక్ కొరకే కాదు, 6 గ్యారెంటీలనే కాదు, ప్రభుత్వం మరింత ముందడిగేసి ఏ విధంగా ప్రజలకు మేలు చేయాలనే విషయంలో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నదనేది నా అభిప్రాయం. ఎవరికైనా నెగిటివ్ ఉన్నదంటే అది వాళ్ళు చెప్పుకోవచ్చు, ఎందుకు నెగిటివ్ ఉన్నదో వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ నాకు తెలిసి ఇంత 1 yearలో ఇన్ని చేసే అవకాశాలు అయితే ఏ ప్రభుత్వంలో ఉన్న ఎవరికి కూడా కాదు. ఎవరన్నారు వ్యతిరేకత? ప్రతిపక్షాలు ఎప్పుడు అదే కదా మాట్లాడేది, వాళ్ళ ముచ్చట మనకి మనకున్నది ఏందనేది చూసుకోవాలి కదా. ఇప్పుడు పొద్దుగా లేచిన కానీ అని ముచ్చటే అది ఉంటుంది, దాని గురించి మనం స్పందించాల్సిన అవసరం లేదు. ప్రజల్లో ఏమున్నది మాకు తెలుసు, కాబట్టి ప్రజల్ని ఎట్లా సాటిస్ఫాక్షన్ చేయాలనే ఉద్దేశంతోనే ఉంటుంది తప్పితే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని చెప్పి ప్రతిపక్షాలకు వాళ్ళ వ్యతిరేకతను కౌంటర్ ఎందుకు? మేము పని చేసే బాధ్యత మాది, కౌంటర్ వాళ్ళ బాధ్యత. వాళ్ళు ఏమైనా చేసుకుని వాళ్ళు అడిగిన దానికంటే కూడా ఎక్కువ చేస్తున్నాం, వాళ్ళు చెప్పిన దానికంటే కూడా ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అయినా కూడా అట్నే వాళ్ళు మాట్లాడుతూ అంటే దాన్ని ప్రజలే పట్టించుకోకపోతారు. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీలాంటి సీనియర్ నాయకులంతా కూడా రేవంత్ రెడ్డికి అంత సపోర్ట్ లేదు, రేవంత్ రెడ్డిని పక్కనకి పెట్టే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిని ఎవ్వరు
పక్కన పెట్టరు. ఎవ్వరు ఆ విషయంలో చాలా సిన్సియర్గా ఉంటారు. ఆయనను ప్రొటెక్ట్ చేసుకోగలడు, అందరినీ ప్రొటెక్ట్ చేయగలడు. కాబట్టి ఆయన ఒక సవ్యసాచి లెక్క ఉంటాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఎవరు ప్రొటెక్షన్ కావాలి, రేవంత్ రెడ్డి గారికి ఎవరు సపోర్ట్ చేయాలి, ఇదంతా ఏముండదు. మంత్రుల శాఖలకు సంబంధించి మాట్లాడుకుంటారు, వాళ్ళదైన పద్ధతిలో వాళ్ళు పెర్ఫార్మెన్స్ తీస్తున్నారు. అంతవరకే తప్పితే ప్రతిసారి వీళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళది మాట్లాడిన దానికి మంత్రులు మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము ఉన్నాం కదా, మేము మాట్లాడటానికి మేము చేస్తాం కదా. స్పోక్స్ పర్సన్స్ ఉన్నాం, పార్టీ శ్రేణులు ఉన్నాయి, ప్రభుత్వంలో ఉన్న అధికార ప్రతినిధులు లాంటి విప్పులు ఉంటారు, వాళ్ళందరూ మాట్లాడతారు. ఓకే. సో బీజేపీ పార్టీని రేవంత్ రెడ్డి గారు లేపుతున్నారు, కాంగ్రెస్ పార్టీని తొంగలో దొక్కుతున్నారు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమి ఇవ్వకపోతాం, ఆయన ఊరికనే సోలు పెట్టవచ్చా? ఇద్దరు, ఆయన ఒకవైపు ఈయన ఒకవైపు, వాళ్ళకి అనుకూలమైన మీడియా ఉందని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పని చేయండి. మరి ఓట్లు మాత్రమే కావాలంటే ఎట్లా? మరి పని ఎవరు చేయాలి? పని చేయకుండా మాటలు మాట్లాడిన వాళ్ళ విషయంలో ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఈసారి యాక్షన్ తీసుకుని వాళ్ళు పని చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మనకు వరంగల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, అవుటర్ రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి కూడా వస్తుంది, ఇంకా చాలా అంశాల్లో కొంత ముందడుగు వస్తుంది. కాబట్టి అధికార పక్షాలు ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేసే విషయంలో ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అదే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు చేయాల్సింది. ఓట్లప్పుడు మాట్లాడి మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొడతాం అనే విషయం ఏదైతుందో అది మంచిది కాదనేది మా అభిప్రాయం. రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు సైంధవుడితో పోల్చారు. మరి సైంధవం లెక్క అడ్డం పడకు, ఏమన్నా ఉంటే తీసుకొచ్చి మాట్లాడాలి. తీసుకురాకుండా ఊరికనే ప్రభుత్వం ఉంటాం, మా కోట్లు కావాలి, మేము ఎంపీలం అవుతాం, మంత్రులం అవుతాం, పనులు అయితే ఏం చేయమని అంటే కలవదు కదా. కాబట్టి అది వాళ్ళకు ఒక క్రాస్ చెక్ లెక్క ఉన్నది. డెఫినెట్గా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయడానికి అవకాశం ఉందని. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ కోటేస్తే పాకిస్తాన్ కేసినట్టు తలకాయలేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళకి పొద్దులు లేస్తే పాకిస్తాను, ముస్లిమ్స్ తప్పితే ఏం గుర్తురాదు, ప్రజలు గుర్తురావు. ప్రజల కొరకు ఎందుకు మాట్లాడరు, ఎందుకు పాకిస్తానే గుర్తొస్తుంది. కాబట్టి అట్లాంటివి అన్ని చిల్లర మాటలు, వాటి గురించి పెద్దగా స్పందించాల్సిన అవసరం. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే ఫైనల్గా మరి ఎమ్మెల్సీగా మీరు ఆశిస్తున్నారు, రావాలని కోరుకుంటున్నారు. సో వస్తే ఏ శాఖ కావాలని? ఎమ్మెల్సీనే కదా నేను అయ్యేది, ఇప్పుడు మంత్రిని ఏం కాదు కదా. మంత్రిని అనేది అది పార్టీ చూసుకుంటుంది, మంత్రి దానికి ఎందుకు? ఇప్పుడు ఎమ్మెల్సీ ఉంది, ఎమ్మెల్సీ ఇవ్వమని కోరుకుంటున్నా, ఇస్తారని ఆశతో ఉన్నా. ఇప్పటి వరకు ఇంతే. పెరగని పెరిగితే ఎవరికి మంచి పార్టీ ఎవరు నిర్ణయిస్తారో వాళ్ళు చేస్తారు. నన్నే నిర్ణయిస్తారని నేను అనుకుంటా. ప్రతి వాళ్ళు అడుగుతారు, పదవులు వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు అడుగుతారు. అడిగితే ఎవరు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ఇచ్చే అవకాశం పార్టీ చూస్తారు. సో ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ భవిష్యత్తు ఏంటనేది తేలుతుందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీ 6 గ్యారెంటీల అమలు విషయంలో చాలా జాప్యం జరుగుతూ ఉంది. ఇది పూర్తి చేస్తేనే తప్ప మీరు ఓట్లాడడానికి అర్హత లేదు అనేది అయిపోయినాయి బ్రదర్. ఇప్పుడు మీకంటే మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో 1-2 తప్పితే ప్రతి ఒక్కదాన్ని అది పెర్ఫార్మెన్స్ అవుతుంది, కింద గ్రౌండ్ అవుతున్నాయి కూడా. కాబట్టి బడ్జెట్ కాదు, ఇప్పుడు 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఇంకా 1-2 అంశాల్లో తప్పితే ప్రతి ఒక్కటి స్టార్ట్ అయినాయి. వాళ్ళకి ఏంటంటే స్టార్ట్ కాగానే 1 మంత్లో అయిపోవాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఈ పథకాలు అనేవి కంటిన్యూగా జరుగుతుంటాయి. కాబట్టి ప్రతిసారి వాళ్ళ తెర మీదకి తెచ్చే అంశాలన్నింటినీ వాళ్ళు వస్తే మాట్లాడవచ్చు, కానీ వాళ్ళు ఊకనే గాయి మాట్లాడి గాలిలో మాట్లాడితే వాటి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. సో బీసీ ముఖ్యమంత్రికి మీరు సపోర్ట్ చేస్తారా లేకుంటే లేదా? ఎందుకంటే ఆయన మాట్లాడిన ఎవరు తీర్మానం తీర్మానం మాట్లాడుకుంటూ ఉంటాడు. మాది చేసేటప్పుడు మేము చేస్తాం. తీర్మానం కింద మాకు ఇప్పుడు ఆయన వేరే పార్టీ అయిపోయింది కదా, ఇప్పుడు దాని గురించి అవసరం. ఆయన మాట్లాడుకుంటాడు, అది వారి ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడుకునే స్వేచ్ఛ అనేది పూర్తి స్థాయిలో జరగలేదు కాబట్టి నేను తగలబెట్టాను, లేదంటే మిమ్మల్ని రీసర్వ్ ఎందుకు చేస్తున్నారని మాట్లాడతాను. ఇప్పుడు ప్రభుత్వం ఉంటుంది బ్రదర్, ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వం చేస్తుంది. ఎవరెన్ని మాట్లాడినా వాళ్ళు విమర్శించుకోవచ్చు, అంతవరకే తప్పితే ప్రతి దానికి ఇప్పుడు నువ్వు ఒకటి అడుగుతావు, ఇంకొకటి మీరు అడిగేవన్నీ ప్రభుత్వానికి చెప్పండి. కాబట్టి రాజకీయాల కోసం చేసే వాటి గురించి పెద్దగా స్పందించాల్సిన అవసరం ఉంది. మీకు తప్పకుండా ఎమ్మెల్సీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుందన్న టీవీ. థ్యాంక్ యూ సో మచ్.